శుభోదయం. నేను చీరాల సుజాత గారి ద్వారా వచ్చాను సార్. అసలు నాకు దీని గురించి అసలు ఏమి తెలియదు. ఫస్ట్ లెవెల్ చేసినప్పుడైతే చాలా డౌటెడ్ గా చేశాను. ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేశాను. చాలా డౌటెడ్ గా ఫస్ట్ లెవెల్ అయితే కంప్లీట్ చేశాను సార్. కానీ చాలా బెనిఫిట్స్ అయితే గెయిన్ అయ్యాను ఫస్ట్ లెవెల్లో. ఫస్ట్ లెవెల్ వచ్చేసి బాడీ క్లీనప్ అవుతుంది సార్ బాగా. సెకండ్ లెవెల్ వచ్చేసి ఇంకా క్లీనప్ అవుతుంది మైండ్. చాలా బాగుంది సార్. షేప్ బాగా షేప్ తెలుస్తుంది. ఆ ఫస్ట్ లెవెల్లో స్టైర్స్ 1 by 1 సైమల్టైన్స్ గా ఎక్కాను. ఈసారి అయితే 2 స్టైర్స్ ఒకసారి ఎక్కుతున్నాను సార్. ఆ చేంజ్ అయితే తెలుస్తుంది మరి. వెయిట్ అయితే 4 to 5 kgs దాకా లాస్ అయ్యాను. సెకండ్ లెవెల్లో ఫుడ్ తీసుకోవడం కూడా చాలా లిమిటెడ్, అంటే ఎక్కువ తీసుకోవాలని అనిపించలేదు. ఈ జ్యూసెస్ లిమిటెడ్ గానే తీసుకున్నాను, సరిపోయింది. కాకపోతే అవే చాలా బాగుంది సార్. కానీ కొంచెం ఇది ఫస్ట్ లెవెల్లో మహాభారతం తెలిపారు నాకు, ఆ యుద్ధం ఎట్లా చేశానో అట్లా ఈ ప్రాసెస్ ద్వారా. ఇప్పుడేమో రామాయణ యుద్ధం కనపడుతుంది సార్ నాకైతే. ఈ సీతాదేవి మనసులాగా, ఈ లవకుశలేమో ఉచ్ఛ్వాస నిశ్వాసలాగా రాముడికి అప్పచెప్పినట్టు సీతాదేవి అప్పుడు ఆమె అంతర్ధానం అయినట్టు అట్లా అనిపించింది నాకైతే. నాకైతే అసలు ఏమీ తెలియదు సార్ మామూలుగా. మరి మీరే తెలిపిడి చేసినట్టు అనిపించింది నాకైతే. చా చాలా బాగుంది సార్. లెవెల్ 1లో శారీరక శుద్ధి కలుగుతుంది సార్. లెవెల్ 2 వచ్చేసి మెంటల్ గా మనకి స్టెబిలిటీ వస్తుంది బాగా. మనం ఎట్లా ఉండాలి ఏంటి అనేది మనకి తెలుస్తుంది. ఫస్ట్ థింకింగ్స్ తగ్గుతాయి సార్. చాలా వరకు ఈ నెగటివ్ థింకింగ్స్ తగ్గుతాయి. మైండ్ స్టెబిలిటీ అనేది తెలుస్తుంది. ఆ పరమాత్మ గురుమూర్తి రూపంలో వచ్చి మాకు అందిస్తున్నట్టు అనిపిస్తుంది సార్. మా కోసం మీరు దిగి వచ్చినట్టే అనిపిస్తుంది సార్. చాలా బాగుంది. రైట్. మాకు లెవెల్ 3 కూడా జాయిన్ అవ్వాలని ఉంది. మీరు మాకు కరుణ ఎప్పుడు కలిగిస్తారో.